నమస్కారం. సిటీ కేబుల్ ప్రేక్షకులకు సుపరిచితమైన కార్యక్రమం. ఎప్పుడు ఏమి జరుగుతోందో ఆయా అంశాలపైన చర్చ మొదలుపెట్టడం. ఇప్పుడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ ఎన్నికలు జరుగుతున్నాయి. దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుంటే రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. చాలా వేడిగా జరుగుతున్న ఈ ఎన్నికల విషయాలపైన మనం రోజు చర్చిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో ఏర్పడిన భాజపా, జనసేన, తెలుగుదేశం కూటమి ఒకవైపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఉంది. ఈ రెండు పార్టీల మధ్య పోటీ ఎలా ఉండబోతుంది అన్న అంశాన్ని గురించి మాట్లాడడానికి మన ఆహ్వానం మేరకు స్టూడియోకి విచ్చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పసుపులేటి సురేష్ గారు. వారికి స్వాగతం. నమస్కారం సురేష్ గారు. నమస్కారం సార్. ఇప్పుడు మీరు ఒకవైపు ఉన్నారు, అంటే ఒక పార్టీ ఒకవైపు ఉన్నారు, మిగిలిన అన్ని పార్టీలు రెండో వైపు ఉన్నాయి. దాదాపుగా మీరు ఒక్కరే ఒంటరి అయినారు. 3 కూటములు ఉన్నాయి ప్రస్తుతానికి రాష్ట్రంలో. భాజపా, తెలుగుదేశం, జనసేన ఒక కూటమి, కాంగ్రెస్, వామపక్షాలు ఇంకో కూటమి, మీరు ఒక్కరు మాత్రమే ఒక పార్టీగా ఉన్నారు. అంతమందిని ఎదుర్కొనే శక్తి, యుక్తి, ధైర్యం మీకు ఉందా? ఎలా ఎదుర్కోబోతున్నారు చెప్పండి. ముందుగా మన సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. సార్, ఈరోజు మనం రాష్ట్రంలో పరిస్థితులను కానీ ఒకసారి గమనించినట్లయితే మన పెద్దలు అనేవారు, రాజు బలవంతుడైతే శత్రువులంతా ఏకతాటిపైకి వచ్చి ఒకటిగా అవుతారు అని. ఈరోజు కళ్ళకు కట్టినట్టు అదే రకమైనటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు, మరోవైపు మీరు చెప్పినట్టు ఈ కూటమి పార్టీలన్నీ కూడా ఒక వరుసలో నిలబడడం జరిగింది. అయితే వాళ్ళందరికీ లేనిది మాకున్నది ప్రజాబలం. ఈరోజు మనం కురుక్షేత్ర యుద్ధాన్ని కానీ ఒకసారి మనం తీసుకున్నట్లయితే అప్పుడు కూడా ఆ కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల వైపు అనేక మంది రాజులు, పెద్ద పెద్ద సైన్యాలు, ఎంతోమంది మహాబలశాలులు కౌరవుల పక్షాన నిలబడడం జరిగింది. అంతిమంగా అతి తక్కువ మంది అయినటువంటి కేవలం 5 మంది పాండవులు ఒకవైపు ఉన్నటువంటి పాండవ కూటమికి అంతిమ విజయం చేకూరింది. ఈరోజు రాష్ట్రంలో కూడా మనం ఇదే పరిస్థితిని బేరీజు వేసుకోవచ్చు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి అశేషమైనటువంటి ప్రజాబలం ఈ రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా ఆయన్ని గెలిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా అనునిత్యం ప్రజల కోసం ఆలోచిస్తూ ఆయన అధికారంలోకి వస్తే ఏం చేస్తానో అవన్నీ కూడా తూచా తప్పకుండా చేసి మళ్ళీ ప్రజల దగ్గరికి ఈరోజు ఆయన అడుగుతున్నటువంటి తీరు ప్రపంచంలోనే ఏ రాజకీయ నాయకుడు కూడా, భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా అడగనటువంటి రీతిలో నేను మంచి చేశాను అని మీరందరూ కూడా విశ్వసిస్తే నాకు తిరిగి ఓటు వేయండి అనేది ఒక ధైర్యంగా ఓటు అడగలుగుతున్నటువంటి నాయకుడు ఎవరైనా ఈరోజు దేశంలో ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారే. కాబట్టి ఈ రకమైనటువంటి విశ్వాసం మాకుంది, ప్రజల మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి, సంక్షేమమే తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తుందని చెప్పేసి బలంగా మేము నమ్ముతున్నాం సార్. అంటే రాజకీయ పార్టీ అన్నాక మీకు ఉండేటువంటి మీ నమ్మకం కరెక్టే, కానీ ఎక్కువ మంది కలిసిన పార్టీలకు బలం ఉంటుందా, ఒకే ఒక పార్టీకి బలం ఎక్కువగా వస్తుందా? దాన్ని ఎలా ఊహించాలి? ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా దీని గురించి. అంటే రాజకీయంలో ఈరోజు అవతల కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులను గురించి కూడా వాళ్ళ యొక్క విధి విధానాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి సార్. చంద్రబాబు నాయుడు గారి రాజకీయాన్ని ఎన్నో ఏళ్ళగా ఆయన చెప్తున్నాడు, 14 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిని చేశాను, 14 ఏళ్ళు నేను ప్రతిపక్షంలో ఉన్నాను, నా రికార్డుని ఎవరు కూడా బ్రేక్ చేయలేరని చెప్పేసి చెప్పుకున్నారు. సార్, మనం ఇక్కడ రాజకీయాల్లో చూడాల్సిన ప్రజలు ఆశించేది ఏంటంటే మనకి మంచి చేసే నాయకుడు ఎవరు, మన ప్రాంతానికి మంచి చేసే నాయకుడు ఎవరు, మన రాష్ట్రానికి మేలు చేసేటువంటి నాయకుడు ఎవరు అనేది ఇప్పుడు ప్రజలు గతంలో లాగా చైతన్యవంతం లేకుండా లేరు సార్. ఇప్పుడు ఎప్పటికప్పుడు కూడా ప్రజలు నిత్యం చైతన్యవంతులై పరిస్థితుల్ని బేరీజు వేసుకునేటువంటి కాలంలో మనం ఉన్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి రాజకీయం అంతా కూడా బూటకపు హామీలు, విలువలు లేని రాజకీయాలు, పూటకొక మాట మార్చేటువంటి తత్వంతో చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరూ కూడా గుర్తించారు ఆయన విధి విధానాలని. మనం చూసాం గతంలో భారతీయ జనతా పార్టీని ఎన్ని రకాల తిట్లని ఆయన సాక్షాత్తు దేశ ప్రధానమంత్రిని కూడా అనేక విధాలుగా దూషించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరోవైపు గతంలో 2014లో కూడా ఇదే మీరు చెప్పిన ఈ 3 పార్టీల కూటమి ఆ రోజు అధికారంలోకి వచ్చి అనతి కాలంలోనే కూడా వారి మధ్య సఖ్యత కుదరకుండా విడిపోయినటువంటి పరిస్థితిని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. ఆ రోజు అధికారంలోకి వచ్చిన ఆ కూటమి
విడిపోవడం, కేంద్రం నుంచి మేము అవి తెస్తాం ఇవి తెస్తామని కల్లబుల్లి మాటలు చెప్పి అవి చేయకపోవడం, వారు విడిపోవడం, 2014లో అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. సో ఇవన్నిటిని కూడా ప్రజలు గమనిస్తున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిపాలనా విధానం మనం చూసాం. ప్రజల వద్దకే పరిపాలన, గతంలో మాటలకే పరిమితమయ్యారు, పేపర్లకు పరిమితమయ్యారు. ఈరోజు నేరుగా గ్రామ సచివాలయాల ద్వారా ప్రజల వద్దకు వారు కోరుకున్నటువంటి పరిపాలనని జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారు. అదేవిధంగా కుల మత ప్రాంత విద్వేషాలు చూడకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ పథకాలను ఇస్తున్నారు. ఇంతకన్నా మంచి చేయగలిగినటువంటి ప్రభుత్వం మరొకటి ఏదైనా ఉంటుందా సార్? అంటే సురేష్ గారు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ప్రతిపక్షాలు మీ అధికార పార్టీ పైన, మీ ప్రభుత్వం పైన చెప్తున్న విషయం విమర్శ ఏమంటే సంక్షేమం చేస్తున్నారు కానీ అభివృద్ధి అన్నది కనిపించడం లేదు. అదే నేను వస్తే సంక్షేమము అభివృద్ధి రెండింటినీ సమపాళ్లలో చేయగలను అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. దానికి మీరిచ్చే సమాధానం ఏంటి? చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి అంతా ఏ విధంగా ఉంటుందంటే సార్, మనం చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూస్తే ఆయన హడావుడిగా పారిశ్రామికవేత్తల్ని పెట్టుబడులకు ఆహ్వానిస్తున్నామని చెప్పేసి మీటింగులు పెట్టి ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసాయి, అన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసాయని బూటకపు పారిశ్రామిక సదస్సులను నిర్వహించడం కూడా చూసాం మనం. కానీ వాస్తవ రీతిలో ఎక్కడ కూడా పెట్టుబడులు ఉండవు. అదే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుబడిదారులను ఆహ్వానించి ఈరోజు రాష్ట్రంలో భారీగా పరిశ్రమలు ఏర్పాటు జరుగుతుంది. అదేవిధంగా గతంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఈరోజు పోర్టులు అయితేనేమి, అదేవిధంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి కళ్ళకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో పేపర్లకి మాటలకి కనిపిస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రజల కళ్ళకు కనిపిస్తుంది అభివృద్ధి. అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే కియా పరిశ్రమ వచ్చిన మాట వాస్తవమా కాదా? అది జరుగుతోంది, మనుషులు పనిచేస్తున్నారు, కార్ల ఉత్పత్తి జరుగుతోంది, దాన్ని ఎట్లా కాదనగలము? ఒకటి రెండు పరిశ్రమలు అనేటివి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తే ఆ విధంగా చెప్పుకోవడానికి మీ ప్రభుత్వంలో మీరు తెచ్చిన పరిశ్రమలు కానీ యూనిట్లు కానీ కొన్ని చెప్పగలరా? మొన్నే వైజాగ్లో ఇన్ఫోసిస్ నెలకొల్పడం జరిగింది. అదేవిధంగా అదాని డేటా సెంటర్ని నెలకొల్పడం జరిగింది. రిలయన్స్కి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి కంపెనీలు ఏర్పడడానికి అంబానీ గారు ముందుకు రావడం జరిగింది. ఇక గతంలో లేనటువంటి విధంగా ఈరోజు సీపోర్టుల నిర్మాణం జరుగుతోంది. మెడికల్ కాలేజీలను నిర్మించి మన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు నాణ్యమైనటువంటి ఉజ్వల ఉన్నత విద్యను అందించడం జరుగుతుంది. ఇవన్నీ మన కళ్ళకు కనిపిస్తున్నాయి కదా సార్, గతంలో లేవు కదా. మెడికల్ కళాశాలల 17 కళాశాలలు కట్టడం అనేది మాత్రం వాస్తవం, దాన్ని మనం అందరూ గుర్తించాల్సిందే. కానీ అభివృద్ధి అన్న మాట కొంచెం వెనకబడింది ఈ ప్రభుత్వంలో అని ఎక్కువ మంది నమ్ముతున్నారు కదా, దాన్ని ఎలా అధిగమిస్తారు సార్? మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేసి కేంద్ర ప్రభుత్వ సంస్థ నిర్వహించేటువంటి సర్వే. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఏ రాష్ట్రం అయితే పెట్టుబడులను బలంగా ఆకర్షిస్తోంది, ఏ రాష్ట్రం అయితే పెట్టుబడిదారులకి అవసరమైనటువంటి సౌకర్యాలు సదుపాయాలు కల్పిస్తోంది అనే వాటిపైన సర్వే చేసి ర్యాంకింగ్లు అనేటివి ఇస్తారు. వరుసగా మన ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ రోజుకి కూడా మనం నెంబర్ 1 ర్యాంకింగ్లో ఉన్నాం. అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆ యూజ్ ఆఫ్ డూయింగ్లో ప్రథమ స్థానంలో ఉన్నట్టున్నాం కదా. 3వ స్థానంలో ఉన్నాం సార్. ఒక్క పర్యాయము నిర్వహించినటువంటి దాంట్లో నెంబర్ 1 స్థానానికి రావడం జరిగింది. మళ్ళీ క్రమేపీ ఆ స్థానం తగ్గిపోయేస్తూ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో దిగిపోయేటప్పటికి. కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి మనకి చాలా తేడా ఉంది సార్. ఎందుకంటే ఆయనకి ఎటువంటి ఆటంకులు ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా జరిగినటువంటి సజావుగా జరిగింది పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి చేతికి పరిపాలన పగ్గాలు వచ్చినప్పుడు మనకి నిధులు, మన ఖజానా, రాష్ట్ర ఖజానా మొత్తం శూన్యమైపోయింది. ఆ రోజు సాక్షాత్తు ఈ చంద్రబాబు నాయుడు గారికి చెందినటువంటి అనుచరులు మంత్రివర్గంలో పనిచేసిన వాళ్ళే చెప్పారు 100 కోట్లు మాత్రమే మిగిలింది మనకి రాష్ట్ర బడ్జెట్. యనమల రామకృష్ణుడు గారు 100 కోట్లే మిగిలింది, వీళ్ళు పరిపాలన చేయలేరు అని చెప్పారు. మరోవైపు చూసుకుంటే ప్రపంచం మొత్తం అతలాకుతలమైనటువంటి కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్ని జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల పాటు ఎదుర్కొన్నారు. ఇలాంటి గడ్డు కాలంలో కూడా రాష్ట్రాన్ని, రాష్ట్ర పరిపాలనని సజావుగా ముందుకు తీసుకెళ్లడం అంటే అది ఆషామాషి వ్యవహారం అయితే కాదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మన రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారంటే గొప్ప దార్శనికుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది సార్. అంటే మీ ప్రభుత్వంలో విధ్వంసం ఎక్కువైపోయింది, అరాచక పాలన ఎక్కువైంది అని పదే అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మిగతా వాళ్ళు కానీ, ప్రతిపక్షాలు. దాన్ని ఎలా చూస్తారు
సార్ ఇప్పుడు ఓర్వలేనితనంతో చేసేటువంటి విమర్శలకి ప్రజల దగ్గర విలువలు ఉండవు, అంటే వాటిని పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే అదే తెలుగుదేశం పార్టీ ఆ రోజు అధికారంలో ఉండేటప్పుడు మనం చూసాం, వనజాక్షి అనేటువంటి ఒక ఎంఆర్ఓ మహిళని చింతమనేని ప్రభాకర్ గారు ఆ రోజు మంత్రిగా చేసినటువంటి వ్యక్తి, శాసనసభ్యుడిగా చేసినటువంటి వ్యక్తి, వాళ్ళకి సంబంధించినటువంటి అనుచర వర్గము ఇసుక మాఫియా చెలరేగిపోయేసి ఆవిడని విచక్షణారహితంగా దాడి చేయడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా కాలంలో ఎస్సీ ఎస్టీల మీద దాడుల్లో ఆంధ్ర రాష్ట్రం 3వ స్థానంలో ఉండింది సార్ భారతదేశంలోనే. దాన్ని బట్టి ఆ గణాంకాల ద్వారా దాడులు, దౌష్టికాలు, దౌర్జన్యాలు ఏ పరిపాలనలో ఉన్నాయో ప్రజలు బేరీజు వేసుకునేటువంటి అవకాశం లేదంటారా? అంటే మీ ప్రభుత్వంలో కూడా మీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేశారని చెప్తున్నారు కదా, దానికి ఏం చెప్తారు? కేవలం ఆరోపణ మాత్రమే. న్యాయస్థానాల్లో దానికి తగినటువంటి తీర్పు రావడం జరిగింది. న్యాయస్థానాలు ఇచ్చేటువంటి తీర్పుని మనము గౌరవించాలే కానీ ప్రతిపక్ష పార్టీలు చేసేటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణల్ని మనం ఏ రోజు కూడా పరిగణలోకి తీసుకోకూడదు. చట్టం ఉంది, చట్ట సంస్థలు ఉన్నాయి, వారి యొక్క పని వాళ్ళు చేసుకుంటూ వాస్తవాలను నిజాలను నిగ్గు తేల్చేటువంటి పని చట్ట సంస్థలు చేస్తాయి. చట్ట సంస్థలే ఈరోజు వాటిలో ఏమాత్రం కూడా వాస్తవం లేదనేసి ఆయనని బయటకు కూడా విడుదల చేయడం కూడా మనం చూసాం. అవును, కోర్టు కేసులు ఓకే, దాని గురించి మనము ఏమి చెప్పడానికి లేదు, కోర్టులో ఉన్న విషయాలు వస్తాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన ఒక్కడే ఏకో నారాయణగా తయారైనారు కదా, మిగతా వాళ్ళు ఎవరు కూడాను అంత స్థాయిలో గొప్ప స్థాయిలో ప్రచారం చేసేవాళ్ళు లేదు. నన్ను చూసి ఓటేయండి అని మాత్రమే ఆయన అడుగుతున్నారు, కానీ ఎమ్మెల్యేలను చూసో ఎంపీలను చూసో ఓటేయండి అనేటువంటి మాట మీ పార్టీ నుంచి రావట్లేదు. దాన్ని ఎలా చూడాలి? అంటే అది ఎందుకంటున్నామంటే సార్, మనము గత ఏడాది ఎలక్షన్లలో 2019లో కానీ చూసుకున్నట్లయితే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజలు చూపిస్తున్నటువంటి ఆదరణ, విశ్వాసం ద్వారానే 2019 ఎలక్షన్లలో కూడా అఖండమైనటువంటి మెజారిటీతో 150 స్థానాలతో భారీ గెలుపుని సొంతం చేసుకోవడం జరిగింది. కానీ ఆ గెలుపుని సులువుగా తీసుకోకుండా ప్రజలు ఇచ్చినటువంటి గెలుపుని బాధ్యతగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా విధానం కూడా అలాగే కొనసాగింది. ప్రజలకి చెప్పిన మాటని తూచా తప్పకుండా అమలు చేయడంలో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ఆయన ఏ రీతిలో గౌరవించారు. ఒక మేనిఫెస్టోని ప్రతి ఒక్క అధికారికి కూడా చెప్పడం జరిగింది. మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా, ఖురాన్గా, బైబిల్గా మీరు పరిగణించండి, విలువనివ్వండి, ప్రజలకి మనం ఇచ్చిన మాటలు వాళ్ళకి చేరే విధంగా మీరందరూ కూడా పనిచేయాలని చెప్పేసి మొత్తం వ్యవస్థలన్నింటినీ కూడా ప్రజల గడప ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో 14 సంవత్సరాలుగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకి కూడా తాను చేసినటువంటి గొప్ప కార్యక్రమం కానీ, గొప్ప పథకం కానీ ఏది కూడా ఈ రోజుకి కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడము, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందారోపణలు వేయడము, ఈ విధంగా తప్పుడు ఆరోపణలు, రాక్షస పాలన పోవాలి, దుష్ట పాలన పోవాలి. ఎందుకు దుష్ట పాలన సార్? ప్రజలకి చెప్పిన మాట నెరవేర్చినందుకు దుష్టపాలన వల్ల 3.5 లక్షల కోట్లకు పైగా ప్రజాధనాన్ని సంక్షేమ పథకాల ద్వారా తిరిగి మళ్ళీ అదే ప్రజలకు ఇచ్చిన దానికి దుష్టపాలన, గ్రామ సచివాలయం ద్వారా ప్రజలు కోరుకున్నటువంటి గ్రామ స్వరాజ్యం నేరుగా వాళ్ళ ముంగిట్లో తీసుకొచ్చి పెట్టిన దానికి దుష్టపాలన అనాలా? ఇవన్నీ కూడా కేవలం వాళ్ళు ఓర్వలేనితనంతో చేసేటువంటి మాటలే కానీ వాస్తవాలైతే ప్రజల్లో వేరే విధంగా ఉందని మేము బలంగా విశ్వసిస్తున్నాం. అంటే రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేశాడు అసమర్థ ముఖ్యమంత్రి అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. 3 ముక్కలాట ఆడారు రాజధానుల గురించి అని. దానికి మీరేం చెప్తారు? రాజధాని వైఫల్యం అనేది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి బాధ్యతే సార్. రాజధానిని ఆయన మోనోపల్లిగా ఆయనే నిర్మాణం నేను చేస్తాను, రాజధాని పట్ల నాకు నేను ఒక విజన్తో ఉన్నానని చెప్పిన మాటలు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా వాస్తవ ప్రజాక్షేత్రంలో ఆయన రాజధానిని చూస్తే శాశ్వత కట్టడం ఒకటంటే చేశారా? అన్నీ కూడా తాత్కాలికమైనటువంటి భవనాలను నిర్మించారు. ఎక్కడ కూడా మౌలిక సదుపాయాలపైన శ్రద్ధ చూపించలేదు. ఆ భవనాల్లో నుంచే కదా మీరు పరిపాలిస్తున్నారు, మీ అసెంబ్లీ కానీ మీ సెక్రటరీ అదే కదా. అంటే ప్రస్తుతానికి మళ్ళీ కూడా మనం వాటన్నిటికీ ఆటంకం కలిగించేటువంటి రీతిలో పోకుండా ఉన్న వాటిని సర్దుకొని భవిష్యత్తులో ఎలాగ ముందుకెళ్లాలా, మనం ఎప్పటి నుంచో ప్రజల్లో ఒక డిమాండ్ ఉన్నది. ఎందుకంటే ఒకే ప్రాంతంలో అభివృద్ధి మొత్తం కానీ లేదంటే ప్రాధాన్యత కానీ అక్కడే కేంద్రీకృతమైతే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల అటువంటి ప్రజలందరికీ కూడా ఒక రకమైనటువంటి అసహనం ఉండేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 రాజధానుల ప్రతిపాదన కూడా
గతంలో చాలామంది చేశారు. రాయలసీమ వాదులు ఎంతోమంది రాయలసీమ వెనకబడిపోతుందనేసి ఎంతోమంది ఆ రోజు ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఎన్నో అవకాశాలు ఉన్నటువంటి విశాఖపట్నం లాంటి మహానగరంగా ఈరోజు విశాఖ ఎంతో ముందుకెళ్ళేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నింటినీ కూడా సమానంగా అభివృద్ధి చెందే విధంగా చేయాలంటే దానికి ఉన్నటువంటి ఒకటే ఒక అవకాశం, 3 ప్రాంతాలని కూడా రాజధాని తరహాలో ప్రాధాన్యత ఇచ్చి ముందుకు తీసుకెళ్ళాలి. తద్వారా ఆయా ప్రాంతాలతో పాటు రాష్ట్రం కూడా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. సార్, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. గతంలో మనకి హైదరాబాద్ రాజధానిగా ఉండేది. అవును. 80% మంది ప్రజలు ఇంతవరకు హైదరాబాద్ కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. అంటే రాజధానిని మెజారిటీగా కేవలం కొంతమంది ఒక సెట్ ఆఫ్ పీపులే దాన్ని ఉపయోగించుకుంటారు, కానీ మెజారిటీ ప్రజలకి వాళ్ళకి కావాల్సినటువంటి పరిపాలన ఈరోజు నేరుగా వాళ్ళ అవసరాలు తీరాలి ప్రభుత్వం ద్వారా నుంచి. ప్రభుత్వం ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి అడ్మినిస్ట్రేషన్ అందాలి. గ్రామ సచివాలయాల ద్వారా ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా వాళ్ళకి కావాల్సినటువంటి పరిపాలన నేరుగా వాళ్ళు ముంగిటి ఉండేటప్పుడు మెజారిటీ ప్రజలకి ఈరోజు రాజధానితో పెద్దగా అవసరమైతే ఏర్పడలేదని చెప్పేసి నా భావన. అయితే రాష్ట్రానికి రాజధాని ఉండాలని చెప్పేసి బలంగా మేము కూడా కోరుకుంటాం. ఎందుకంటే ఈరోజు బయట విదేశీ పెట్టుబడిదారులు కానీ పారిశ్రామికవేత్తలు కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజధాని పరిపాలన వ్యవహారాలని దృష్టిలో పెట్టుకొని మనకి మన రాష్ట్రం పట్ల ఆకర్షితులు అవుతారు. కాబట్టి దానికి అనుగుణంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖని గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎంత తేలిగ్గా వదిలేశారు. అన్ని రాష్ట్రాల్లో ఈరోజు ఒక హైదరాబాద్ ఉంది, ఒక చెన్నై మహానగరం ఉంది, ఒక బెంగళూరు పట్టణం ఉంది. మన రాష్ట్రంలో ఆ విధమైనటువంటి మహానగరంగా తీర్చిదిద్దగలిగినటువంటి ఏదైనా ప్రాంతం ఉందంటే విశాఖనే మనం తీసుకోవాలి. విశాఖలో మహానగరంగా ఎదగడానికి కావాల్సినటువంటి అన్ని ఒక మౌలిక సదుపాయాలు కానీ భౌగోళిక స్వరూపం కానీ అక్కడ వాతావరణం కానీ అనువుగా ఉంది. అంటే విశాఖపట్నంలో కూడా మీ పార్టీ వాళ్ళు భూ కబ్జాలకు పాల్పడుతూ ఆ ఋషికొండని గుండు కొట్టేస్తున్నారు, లేనిపోని ఇబ్బందులు పెడుతున్నారు, పర్యావరణానికి ఇబ్బంది కలిగిస్తున్నారు అని కదా ప్రతిపక్షాలు అంటున్నారు. కొన్ని పత్రికలు కూడా దాని గురించి గొప్పగా పెద్దగా రాస్తున్నాయి. అదే సార్, అంటే నేను ఇందాకే చెప్పా, ఓర్వలేనితనంతో చేసేటువంటి ఆరోపణలు ఆ విధంగానే ఉంటాయి. మొదట్లో ఆ విధమైనటువంటి ఆరోపణలు చేసిన వాళ్ళు ఇప్పుడు ముక్కును వేలేసుకుంటున్నారు. ఈరోజు ఋషికొండ ప్రాంతంలో ప్రభుత్వ పరిపాలనకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క శాశ్వతమైనటువంటి కట్టడాలు చంద్రబాబు నాయుడు గారు చేపట్టినట్టు వేల కోట్లని దుర్వినియోగం చేస్తూ తాత్కాలిక కట్టడాలను చేయలేదు. అక్కడ శాశ్వతమైనటువంటి ప్రభుత్వ పాలనకు సంబంధించినటువంటి భవనాలను, ప్రభుత్వ పాలనలో భాగస్వామ్యమైనటువంటి అధికారులకు అవసరమైనటువంటి సదుపాయాలను ఇవన్నీ కూడా ఒక క్వాలిటీ వేలో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఈరోజు పూర్తి స్థాయిలో వాడుకల్లో కూడా తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు, ఏది మంచి ఏది చెడు అని. చంద్రబాబు నాయుడు గారు కొన్ని వేల కోట్లను దుర్వినియోగం చేసింది వాస్తవం కాదా? అంటే వాలంటరీ వ్యవస్థని ఎక్కువ మందిని మీ పార్టీ కార్యకర్తలతో నింపుకొని వాళ్ళ ద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారు అన్న విమర్శకు మీరేం చెప్తారు? సార్, వాలంటరీ వ్యవస్థ గురించి గొప్పగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారు. దాన్ని మేము ఒక మంచి ప్రోగ్రెస్గా ఫీల్ అవుతాం. జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు, ఇంతకన్నా నాకు సర్టిఫికేట్ అక్కర్లేదని. దాన్ని బట్టి మేము చాలా సంతోషంగా ఫీల్ అయ్యాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ మాట 10,000 రూపాయలు చేస్తాను వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పేసి అన్నారు. ఇవన్నీ కూడా అంటే వాలంటీర్ వ్యవస్థ ఇచ్చే సత్ఫలితాలని ప్రజలు స్వాగతిస్తున్నారు. అంటే ప్రజలు వ్యతిరేకం అవుతారు వాలంటీర్ వ్యవస్థను మనం వ్యతిరేకిస్తే అనేటువంటి భావన రాబట్టే చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లకు వేతనాన్ని పెంపొందిస్తాము, వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామన్నారు. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ పటిష్టంగా తయారవడం వలన ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభుత్వంతో సత్సంబంధాలు ఏర్పడ్డాయి, ప్రభుత్వ పాలనతో సత్సంబంధాలు ఏర్పడ్డాయి. ఒక వాలంటీర్ నేరుగా ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యుడిగా ఈరోజు వాళ్ళకి అవసరమైనటువంటి సేవలను నేరుగా సత్వరమే అందిస్తున్నారు. అంతేకాకుండా మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సార్, అవినీతికి తావులేదు. ముఖ్యంగా ప్రజలు ఏదైనా ఒక అవసరం రీత్యా ప్రభుత్వ అధికారులను కానీ సంప్రదిస్తే గతంలో నెలల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్ళు అరిగేలాగా తిరిగినా కూడా పనులైతే అవ్వవు. తీరా అంతిమంగా అవినీతి బెంచ్ కింద వాళ్ళకి కావాల్సినది సమర్పించుకున్నట్లయితే ఆ ముడుపులు సమర్పిస్తే తప్ప పనులు అయ్యేటువంటివి కావు. జన్మభూమి కమిటీలు చూసామంటే కన్నా జన్మభూమి కమిటీల కీలక పాత్ర ఏంటంటే వాళ్ళు కులాన్ని చూస్తారు, వాళ్ళ పార్టీని చూస్తారు, వీళ్ళకే పనులు అవుతాయి, ఇంకొకరికి పనులు అవ్వవు. కానీ ఈరోజు వాలంటీర్ అలా లేడు కదా సార్. మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి డైరెక్షన్ ఏ విధంగా ఉంది,
అర్హతని చూడండి ప్రామాణికము. మనకి కులం ప్రామాణికం కాదు, వాళ్ళ ప్రాంతం ప్రామాణికం కాదు, పార్టీ ప్రామాణికం కాదు. అర్హత రీత్యా ఈరోజు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సంక్షేమం అందుతుంది. అందుకు వాలంటీర్ వ్యవస్థ ఈరోజు విజయవంతం. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఒక మంచి మాట చెప్పారు. ఏమని? వాలంటీర్ల వేతనాన్ని 5,000 నుంచి 10,000 వరకు పెంచుతానని, అలాగే వృద్ధాప్య పింఛనును 4,000 పెంచుతానని అన్నారు. ఇది ఓటర్ల పైన వాలంటీర్ల పైన గట్టి ప్రభావం చూపదా? చూపదు సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మాటకి విలువ లేదు, ప్రజల్లో విశ్వసనీయత లేదు. ఆయన చెప్పే మాటలకి చేసే విధానాలకి పొంతనే ఉండదు. నేను ఇందాకే చెప్పా, 2014లో అధికారంలోకి రావడానికి కోసం 650 హామీలు నా బుర్రలో అయితే. నేను 2019 నుంచే 2014లో ఆయన పాలనా వ్యవహారాల తర్వాత ఎన్నోసార్లు పోరాడాను వాటి గురించి. మళ్ళీ అసలు ఎలక్షన్లో నిలబడడానికి ఆయనకి అర్హత లేదు. ఎందుకంటే ప్రజలకి మనం ఒక మాట ఇచ్చామంటే ఆ మాటకి కట్టుబడి ఉండాలి ఒక నాయకుడు అనే వ్యక్తి. అదే చంద్రబాబు నాయుడు గారు 2014 మేనిఫెస్టోని ఈరోజు ఆయన చూపించగలుగుతాడా ప్రజలకి? ఎక్కడ కూడా సార్ వాడని కులం లేదు, వాడని ప్రాంతం లేదు, వాడని రంగం లేదు. ప్రతి ఆఖరికి మీరు నమ్ముతారా, కవులు సాహిత్య కళాకారులకు కూడా పెన్షన్ ఇస్తానన్నారు. 100 కవిత్వాలు రాసినటువంటి కవి ఎవరైనా ఉంటే ఆ 100 పుస్తకాలను ముద్రణ చేసుకునేదానికి అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వం ద్వారా భరిస్తానని చెప్పారు. తెలుగు భాషకి ప్రత్యేక శాఖను ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఇవన్నీ చేయలేదు ఆయన. పెన్షన్లు ఈరోజు పెంచుతానని చెప్తూ అంటున్నాడు. ఆ రోజు స్లాబులు పెట్టారు, 30% పెంచుతా, 60% పెంచుతా, 70% పెంచుతానే. ఎక్కడా పెంచినటువంటి పాపాను పోలేదు. ఐప్యాడ్లు ఇస్తామన్నారు కాలేజీ విద్యార్థులకు, ఒక ఐప్యాడ్ ఇచ్చారా? పేద మహిళలకి ఉచిత స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నారు, ఒక్క స్మార్ట్ ఫోన్ ఒక పేద మహిళకి ఇచ్చారా? పోనీ అవన్నీ వదిలేద్దాం. బీసీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎస్సీ కులాలుగా రిజర్వేషన్ కోరుతున్నారనేసి అనేక బీసీ జాబితాలో వాళ్ళని ఎస్సీ జాబితాలో మారుస్తున్నారు. ఎక్కడైనా ఒక ఎస్సీ జాబితాలకు మార్చినటువంటి బీసీ కులం ఉందా? ఓసీలుగా ఉన్నటువంటి మెజార్టీగా కాపు బలిజులు ఉన్నారు, వాళ్ళని బీసీలుగా వాళ్ళు ఎన్నో ఏళ్ళుగా ఉద్యమం చేస్తున్నారు. ఎక్కడైనా వాళ్ళని బీసీలుగా చేర్చారా? ఇవన్నీ మాటలకు పరిమితం సార్. ఆయన చేతలకి ఆయనకు అవకాశం లేదు చేయడానికి. అందులోనూ ఆయన ఇప్పుడు ఏమాత్రం కూడా ఇంకొక నేను చేయగలుగుతానని చెప్పి బయట రావడం లేదు. మనం 10-15 రోజులుగా ఆయన చేస్తున్నటువంటి ప్రజాగలం సభలు చూస్తుంటే కేవలం ఒకటే ఎజెండా, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించడము, ఇదే పని. ఎక్కడ కూడా నేను ఇది చేస్తానని చెప్పిన దాఖలాలు ఈ రోజుకి కూడా లేవు. ఎందుకంటే ఆయన మాటల మీద ప్రజలకు ఎప్పుడో నమ్మకం కోల్పోయినాడు. ఓకే, ప్రేక్షకులకు ఒక మనవి, ఒక విషయం గుర్తు చేస్తున్నాను. మన ఈ చర్చా కార్యక్రమం కూటమి గట్టెక్కేనా అనే అంశంపైన జరుగుతోంది. ఈ చర్చా కార్యక్రమం ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం అవుతోంది. అదే సమయంలో యూట్యూబ్లో కూడా చూసుకోవచ్చు. ఎవరైనా బయట ఉన్నవాళ్ళు సెల్ ఫోన్ల ద్వారా యూట్యూబ్లో చూసుకునే అవకాశం కూడా ఉంది. అలాగే మీకు ఒక నంబర్ కూడా చెప్తున్నాము, 720-720-7926 720-720-7926 ఈ నంబర్కు ఫోన్ చేసి మీ అభిప్రాయాలు కూడా పంచుకోవడానికి కూడా ఇది ఒక అవకాశంగా భావిస్తున్నాము. అది కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటూ ఒకటి చెప్పండి. ఇక తిరుపతి విషయానికి వద్దాము సురేష్ గారు. సార్, తిరుపతిలో 3 పార్టీలు కలిసి ఒక అసెంబ్లీ అభ్యర్థిని, అలాగే 3 పార్టీలు కలిసి ఒక ఎంపీ అభ్యర్థిని పోటీకి నిలబెడుతున్నాయి. మీరు దాన్ని ఎలా ఎదుర్కొంటారు? తిరుపతిలో మీ పరిస్థితి ఎలా ఉంది? చాలా బలంగా ఉంది సార్. ఎందుకంటే తిరుపతిలో జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భూమన అభినయ్ రెడ్డి గారు ఈరోజు ఎన్నికల బరిలో నిలబడుతున్నారు. అభినయ్ గారు గెలుస్తారని మేము బలంగా ఎందుకు విశ్వసిస్తున్నాము అంటే, అభినయ్ రాకముందు, అభినయ్ వచ్చిన తర్వాత తిరుపతి స్వరూపం ఏ విధంగా మారింది ప్రజలకి స్పష్టంగా కనిపిస్తుంది. ఎంతోమంది శాసనసభ్యులుగా తిరుపతి నుంచి పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఏ శాసనసభ్యుడు కూడా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు. సంక్షేమం విషయానికి వస్తే కూడా దాదాపు 300 నుంచి 400 కోట్ల లోపు సంక్షేమానికి నిధులు కేటాయించినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వంలో. ఈరోజు తిరుపతిలో జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో 1700 కోట్ల రూపాయలు కేవలం సంక్షేమానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెచ్చించినటువంటి తీరు. అదేవిధంగా అభివృద్ధి విషయానికి వస్తే ఈరోజు నగరాన్ని విస్తరించడానికి అవసరమైనటువంటి మాస్టర్ ప్లాన్ రోడ్లని రాష్ట్రంలోనే ఏ ప్రాంతంలో లేనంత గొప్పగా తిరుపతిలో చేసి చూపించినటువంటి వ్యక్తి అభినయ్ రెడ్డి గారు. అంటే అభినయ్ గారు ఒక్కటి చేసింది కాదు కదా, ఇది నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో
ఆ నిధులతో చేసినటువంటి కార్యక్రమం. దీన్ని ఒక అభినయ్ రెడ్డి గారే చేసినారని మీరు ప్రొజెక్ట్ చేసుకోవడంలో మీ ఆంతర్యం ఏంటి సార్? అంటే గతంలో నగరపాలక సంస్థ ఉంది, గతంలో కూడా పార్టీలు అధికారంలోకి వచ్చాయి, గతంలో కూడా ఎంతోమంది గెలిచారు. వాళ్ళందరూ చూపని చొరవ అభినయ్ గారు చూపడం బట్టి పనులు జరిగాయి. నేను ఈరోజు కార్పొరేషన్ ద్వారా చేయలేదు, సొంతంగా చేశారని నేను అనట్లా. అంటే నాయకుడికి కావాల్సింది ఏంది? వ్యవస్థలను ఉపయోగించుకొని ప్రజలకు మేలు చేసే విధానంలో వాళ్ళు చూపే శ్రద్ధ మనకి ముఖ్యం. ఈరోజు ఆ ప్రజలకు అవసరమైన దాన్ని ఆయన చొరవతో, ఆయన శ్రద్ధతో, ఆయన పనితనంతో ఇవన్నీ పూర్తి కాబట్టాయి. కాబట్టి మేము అభినయ్ గారికి ఆపాదిస్తున్నాం. అవన్నీ అభినయ్ గారు చొరవ చూపడం వల్ల జరిగిన పనులు. కాబట్టి అభినయ్ గారు చేయగలుగుతారన్న నమ్మకాన్ని ఈరోజు కూడా మేము తిరుపతిలో మీ ప్రత్యర్థులు చెప్తున్న మాట ఏమంటే, అభినయ్ రెడ్డి గారు కానీ మిగతా వాళ్ళు మేయర్ గారిని కొంచెం డమ్మీగా చేసి వీళ్ళే ఎక్కువగా ప్రాధాన్యం తీసుకుంటున్నారు, దీనివల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కదా అని పదే పదే విమర్శిస్తున్నారు. దాన్ని ఎలా సరిచేస్తారు మీరు? సార్, ఇది పూర్తిగా అవాసం. ఈరోజు నామినేషన్ వేసేదానికి వెళ్ళినటువంటి క్రమంలో కూడా అభినయ్ గారి పక్కన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అంటే, ఈరోజు బీసీ సామాజిక వర్గం నుంచి, యాదవ్ సామాజిక వర్గం నుంచి నగర ప్రథమ పౌరాలుగా ఉన్నటువంటి శిరీష గారిని వెంట తీసుకెళ్లారు. అదేవిధంగా తిరుపతిలో అత్యధికంగా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం నుంచి మొదల నారాయణ గారిని వెంట తీసుకెళ్లారు. ఏ రోజైనా చూస్తాం ఇలాంటి శుభ పరిణామంలో కానీ, ఒక మంచి కార్యక్రమంలో కానీ సన్నిహితుల్ని, ఆత్మీయుల్ని, దగ్గరైనటువంటి వ్యక్తుల్ని వెంట తీసుకెళ్లేటువంటి సాంప్రదాయం. ఈరోజు కన్న తల్లిదండ్రుల్ని తీసుకెళ్ళలేదు ఆయన. కన్న తల్లిదండ్రులు కూడా ఇంటికి పరిమితం చేసి వాళ్ళని విలువనిచ్చి పక్కకి తీసుకెళ్లి వాళ్ళతో పాటు వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదాలతో వేశారు. రెండో విషయం ఏంటంటే, నిరాడంబరంగా వేసినటువంటి తీరు కానీ ఎవరితో వెళ్ళారు మీరే చూడండి. ఈరోజు వాళ్ళకి ఇచ్చే గౌరవం ఆ విధంగా అభినయ్ రెడ్డి గారు ఇస్తున్నారు. పెద్దల పట్ల ఆయనకున్న అంకిత భావం తిరుపతిలో మరే నాయకుడికి కూడా లేదు. రెండో విషయానికి వస్తే, మేయర్ గారికి విలువనివ్వకపోతే ఈరోజు ఎన్నో రాజకీయ పార్టీలు వేదికగా ఉన్నాయి సార్. ముక్త కంఠంతో కొన్ని వందల సార్లు శిరీష గారు చెప్పడం జరిగింది, నేను ఎంతో సంతోషంగా, ఆనందంగా ఈ ప్రభుత్వంలో, ఈ పార్టీలో మమేకమై ప్రజాసేవ చేస్తున్నానని చెప్పేసి శిరీష గారు ఎన్నోసార్లు వివరణ ఇవ్వడం జరిగింది. వారవలేని ప్రతిపక్ష పార్టీలు ఈ రకమైనటువంటి నిందారోపణలు వేస్తారు, కానీ ఎక్కడో కూడా వాస్తవాలు లేవు. ప్రతి ఒక్కరు కూడా అభినయ్ రెడ్డి గారు వెంట నడుస్తున్నారు. ఈరోజు మేయర్ గారి స్థానంలో మేయర్ గారు ఉండి కౌన్సిల్ తీర్మానాలు జరగట్లేదా? అభినయ్ గారు ఏమన్నా తీర్మానాలు చేస్తున్నారా? తీర్మానాలను ఆమోదించేది ఎవరు సార్? మేయర్ గారు కౌన్సిల్లో తీర్మానాలు ఆమోదిస్తే యాజ్ పర్ మేయర్ ఆర్డర్స్ మీద పనులు జరుగుతున్నాయి. విలువను ఎక్కడన్నా పోయి అభినయ్ రెడ్డి గారు మేయర్ స్థానంలో కూర్చొని పరిపాలన పగ్గాలు ఏమన్నా చేతికి తీసుకున్నారా? ఇవన్నీ వచ్చే అబద్ధాలు తప్ప వాస్తవాలు ఏమాత్రం కూడా. ఎందుకంటే ఈ యొక్క సామాజిక వర్గాలు బలంగా అభినయ్ రెడ్డి గారికి పనిచేయకూడదు అనేటువంటి దురుద్దేశం మాత్రమే ప్రతిపక్ష పార్టీలో దాగున్నటువంటి కుట్ర. అంటే తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గము మామూలుగా తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట లాంటిది. గత ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ కేవలం ఒక 700-800 ఓట్ల తక్కువ మెజార్టీతో మాత్రమే ఓడిపోయింది. అటువంటి బలమైన తెలుగుదేశం పార్టీ అండ, అలాగే బీజేపీ అండ, జనసేన అండ. గత ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసిన వారికి 12,000 ఓట్లు వచ్చాయి. వీళ్ళ ముగ్గురు ఒక్కటవడం ద్వారా మీ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి విజయానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడదంటారా? ఖచ్చితంగా ఏర్పడదు సార్. ఎందుకంటే 2014లో చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఓడించలా, ఆయనే ఓడించుకున్నారు. ఆయన అద్భుత కల్పనలు, బూటకపు హామీలన్నీ ప్రజలు విశ్వసించకపోయేసరికి ప్రజలు ఓడించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలైన ఓటమిని చూపిస్తారు చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే ఆ రోజు లేనటువంటి అమ్మఒడి రోజు ఉంది, ఆ రోజు లేనటువంటి జగనన్న చేయూత ఈ రోజు ఉంది, ఆ రోజు లేనటువంటి రైతు భరోసా ఈ రోజు ఉంది, ఆ రోజు లేనటువంటి ఆసరా పథకం ఈ రోజు ఉంది, ఆ రోజు లేనటువంటి ఆరోగ్యశ్రీ 20 లక్షల వరకు చేసుకోగలిగినటువంటి పేద ప్రజలకు అవకాశం ఈ రోజు ఉంది, ఆ రోజు లేనటువంటి నాడు నేడు బడులు ఈరోజు ఉన్నాయి, ఆ రోజు లేనటువంటి ఇంగ్లీష్ మీడియం విద్య ఈరోజు ఉంది. కాబట్టి ఇలాంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు చేరువయ్యాయి. కాబట్టి అవే మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పేసి మేము ఈరోజు విశ్వసిస్తున్నాం. ఇవన్నీ చేయడం వల్ల రాష్ట్రం అప్పుల పాలైపోయింది, మరో శ్రీలంకగా తయారవుతుంది అని చంద్రబాబు నాయుడు గారు కూడా పదే పదే అన్నారు. దాన్ని ఎలా మీరు అధిగమిస్తారు? మరి మొదట్లో మీరు అడిగారు సార్, చంద్రబాబు నాయుడు గారు 6,000 పెన్షన్ ఇస్తాను, 4,000 పెన్షన్ ఇస్తాను, ఇంకా ఎక్కువ చేస్తానని చెప్పేసి అంటున్నారు. అమ్మఒడి పథకాన్ని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానంటున్నారు. ఇప్పటికీ కూడా యుక్త వయసులో ఉన్న యువతల పిల్లల్ని ఎడాబెడ కనండి, జనాభా తగ్గిపోతుంది, ఎక్కువ చేద్దాం, పథకాలు ఇస్తామన్నారు. మరి అప్పుడు శ్రీలంక అవదంటారా సార్? అప్పుల విషయానికి ఆయన ఒక మాట అంటున్నారు కదా, నేను సంపాదన
సంపద సృష్టిస్తాను, సంక్షేమం ఏర్పాటు చేస్తాను అంటున్నాడు ఆయన. మరి సంపద సృష్టించేటువంటి వ్యక్తి అధికారంలో దిగిపోయేటప్పుడు 100 కోట్లేనా సార్ రాష్ట్ర ఖజానా? సంపద సృష్టించాలి కదా. ఆయన దిగిపోయినా కూడా సంపద సృష్టించేటువంటి వ్యక్తి ఒకవేళ అధికారంలో ఉండి దిగిపోయేటప్పుడు ఎన్నో లక్షల కోట్ల ఖజానాలో ఉండాలి కదా రాష్ట్ర ఖజానాలో. ఎక్కడ కూడా 100 కోట్లతో ఆయన ఖాళీ చేసినటువంటి పరిస్థితి. అప్పుల విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు 75% వరకు అప్పులు చేస్తే ఈరోజు 25 నుంచి 30% లోపల మాత్రమే అప్పులు చేశారని చెప్పి నేను చెప్పట్లేదు సార్, కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి, పార్లమెంట్లో చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గాలు చెప్తున్నాయి, లెక్కలు కూడా ఉన్నాయి సార్. ఆ విధంగా అయితే అప్పులు అనేటివి చేయనటువంటి రాష్ట్రం దేశంలో లేదు. ఎందుకంటే ఆయా అవసరాలకు ప్రజలకు ఇవ్వాల్సినటువంటి సంక్షేమ పథకాలకు కావచ్చు, పరిపాలన కొనసాగించడానికి కావచ్చు, ఇతరత్ర రీత్యాల అవసరాన్ని రీత్యా అప్పు తీసుకోవడం, చెల్లించడం అనేది జరుగుతూ వస్తుంది ఆర్థిక వ్యవహారాల్లో భాగంగా. అంటే తిరుపతిలో మామూలుగా ఏ సామాజిక వర్గం అయితే ఎక్కువ జనాభా ఉన్నారో ఆ సామాజిక వర్గానికి చెందిన ఆరణి శ్రీనివాసులు గారు ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరి వాళ్ళ అందరి ఓట్లు ఆయనకు వెళ్తే మీకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అవుతుంది కదా. మంచి ప్రశ్న వేశారు సార్. అయితే ఇక్కడ ఈసారి జరిగేటువంటి ఎలక్షన్ కులాన్ని ప్రాధాన్యతగా తీసుకొని పరిగణలోకి తీసుకొని జరుగుతుంది అని నేను అనుకోవడం లేదు. ముఖ్యంగా ప్రజలు మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా ఈరోజు అప్డేట్ అయ్యారు. ఎక్కడ కూడా కులమో లేదంటే మా మతమోడో లేదా మా కులపోడో అని చూసుకొని ఓట్లు వేసే పరిస్థితి లేదని అనుకుంటున్నారు. ప్రజల్లో ఆ రకమైనటువంటి చైతన్యం వచ్చింది. రెండోది మీరు అన్నట్టు తిరుపతిలో అత్యధికమైనటువంటి సామాజిక వర్గం ఉంది, అందుకనే చిత్తూరు నుంచి వలస వచ్చాడు ఆరణి శ్రీనివాసులు గారు, ఆ కులమంతా ఒకవైపే ఓట్లు వేస్తుంది కదా అని మీరు అంటున్నారు. సార్ నేను ఒకటి అడుగుతున్నా, ఆ కులపోళ్ళు తిరుపతిలో లేరా? ఆ కులానికి సంబంధించిన వాళ్ళు తెలుగుదేశంలో లేరా? ఆ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు జనసేన పార్టీలో లేరా? అంటే ఆ కులం వాళ్ళు కూడా తిరుపతిలో ఉన్నా వాళ్ళు రాజకీయానికి పనికిరారని చెప్పేసి ఈయన ఏదో చిత్తూరు నుంచి వలస తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టండి. తిరుపతిలో ఉన్నటువంటి వాళ్ళ మీద మీకు అంత చిన్న చూపు. స్థానికంగా ఈరోజు ఉన్నటువంటి అదే సామాజిక వర్గ నేతలకు ఇవ్వచ్చు కదా. వాళ్ళు కులాన్ని ఊరికే పైకి చూపిస్తున్నారు సార్. ఇక్కడ దాని వెనుక వ్యవహారాలు అనేకం ఉన్నాయి. ఈరోజు కులం ప్రాతిపదికన ఓట్లు పడవు. నేను అడుగుతున్నా, గతంలో తిరుపతిలో మీరు చెప్పినటువంటి ఆ సామాజిక వర్గం నుంచి ఎంతోమంది వచ్చారు. ఉదాహరణకి గతంలో సుగుణమ్మ గారు, వారి భర్త వెంకటరమణ గారు, చెదలవాడ కృష్ణమూర్తి గారు, అదేవిధంగా మోహన్ గారు, ఈ విధంగా ఆ సామాజిక వర్గం నుంచి ఎంతోమంది శాసనసభ్యులుగా అయ్యారు. ఈరోజు నేను వాళ్ళందరి ద్వారా ఒక ప్రశ్న వేస్తున్నా, ఆ సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అదే సామాజిక వర్గానికి ఎంతవరకు న్యాయం చేయగలిగారు అనేది ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం సార్. అదే సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యేలుగా వచ్చి వాళ్ళందరూ కూడా తోటి ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి తోటి వ్యక్తుల్ని రాజకీయంగా ఏమైనా ఉన్నతంగా తీసుకెళ్లారా? పోనీ ఆర్థికంగా ఏమైనా బలంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్లారా? పోనీ ఎక్కడైనా మీరు ఈ పదవుల్లో ఉండండి, మనమంతా ఒక సామాజిక వర్గాన్ని ఆ రోజు పదవుల్లో కలుపుకున్నారా? అధికారంలో కలుపుకున్నారా? ఎక్కడ కూడా లేదు. ఇవంతా బోటకపు మాటలే తప్ప నేను ఖచ్చితంగా చెప్పగలను, అదే సామాజిక వర్గం ఈరోజు ఆరణి శ్రీనివాసులు గారికి బలంగా నిలబడుతుందంటే నేనైతే నమ్మేటువంటి పరిస్థితి లేదు. కన్ఫామ్గా చెప్తున్నా, అదే సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి చాలా వ్యక్తుల్ని తిరుపతి చూసింది, తిరుపతికి అనుభవం. ఈరోజు ఆ కులాన్ని చూసుకొని ఎక్కడో నాన్ లోకల్ నుంచి తిరుపతికి వచ్చేసినంత మాత్రాన 2-3 నెలల్లో తిరుపతికి వచ్చి నాకు ఓట్లేనంటే ప్రజలు వేసేయాలా సార్? అభినయ్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి ఏం కావాలి? అభినయ్ రెడ్డి గారు పరిపాలనని ఏ విధంగా ప్రజలకు తీసుకొచ్చారు? సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడి మరి 1700 కోట్ల రూపాయలని తిరుపతి పట్టణానికి తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి అభినయ్ రెడ్డి గారు. ఇవన్నీ కూడా ఆయనకి బలంగా ఈరోజు నాయకత్వ లక్షణాలు, నాయకత్వ పటిమ, ప్రజల కోసం ఆయన కేటాయించేటువంటి సమయం, ఉదయాన్నే లేసే రాత్రి వెళ్ళేంత వరకు కూడా ప్రతి నిమిషం ప్రజాసేవలో ఉంటారు. కాబట్టి ఇలాంటి వ్యక్తిని తిరుపతి ప్రజలు కోరుకుంటున్నారు. ఎక్కడ కూడా కులం ప్రాతిపదికన చూసేసి కులపాల వల్ల ఓట్లు పడిపోతాయంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు లేరా తిరుపతిలో? మీరు చెప్పినటువంటి సామాజిక వర్గం ఒకవైపు ఉన్నా కూడా సరే, ఈరోజు ఇదే కుల ప్రాతిపదికన ఓట్లు జరిగితే ఒక కులం అభినయ్ రెడ్డి గారిని ఓడించాలి అనుకుంటే మిగతా కులాలన్నీ ఏకతాటిపైకి రావడం ఖాయం. బీసీలో అనేక కులాలు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంతా ఒకవైపు వచ్చి
అభినయ్ రెడ్డి గారిని గెలిపించేదానికి సిద్ధంగా ఉన్నారు? అంటే ఇటీవల మనం చూస్తున్నాము, కొంతమంది మీ పార్టీకి చెందిన వాళ్ళే జనసేన పార్టీలోకి చేరుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎందుకు అలా జరుగుతుంది? ఎలా చూస్తారు దీన్ని? ఒక 5-6 వేల కార్యకర్తలు కూడా జాయిన్ అయినారు అని పేపర్లో వచ్చినాయి. అవన్నీ వాళ్ళు చూపించే లెక్కలు, కానీ వాస్తవంగా అంతమంది అయితే పార్టీ నుంచి మారినటువంటి పరిస్థితి లేదు. అంటే మీరు గెలిచే అవకాశం ఉంటే, మీ మీద మంచి అభిప్రాయం ఉంటే ఎందుకు మారుతున్నారు వాళ్ళని అడగడం. అవకాశవాద రాజకీయాలు ఎప్పుడూ జరుగుతుంటాయి సార్. వాటిల్ని మనం నియంత్రించాలంటే వెంటనే జరిగేటువంటి పరిస్థితి ఉండదు. ఈ ఎలక్షన్ టైంలో కొన్ని ఇలాంటి రకాలైనటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా వాటిని మనం నియంత్రించలేం. ఎక్కడో కొద్దిగా అసంతృప్తి ఒకరిద్దరు ఏదన్నా ఉండొచ్చు, దాన్ని మనం కాదనలేం. ఆ అసంతృప్తితో వాళ్ళు వ్యక్తిగత కారణాల రీత్యా ఈరోజు పార్టీ చేయలేదనో ఇంకోటో కాదు, ఈరోజు అవతల వ్యక్తి చేసే ప్రలోభాలకి లొంగి ఉండొచ్చు, లేదా మీరు చెప్పినట్టు ఆ కులాభిమానాన్ని ఏమన్నా చూపించుకొని వెళ్ళి ఉండొచ్చు, లేదా వాళ్ళకి సముచిత స్థానం ఇస్తామనేసి వాళ్ళని పెట్టే ప్రలోభాలు వాళ్ళు వెళ్ళి ఉండొచ్చు. కానీ అభినయ్ రెడ్డి గారి పైన క్యాడర్ అయితే పూర్తి విశ్వాసంతో ఉంది. మేము ఖచ్చితంగా ఆయన గెలుపుని చూస్తున్నాం, దాంట్లో ఎటువంటి అనుమానమే లేదు. భూమన కరుణాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగానే కాకుండా టీటీడీ చైర్మన్గా కూడా ఉంటున్నారు. ఆ పదవిలో ఉంటూ ఆయన టీటీడీ ఉద్యోగస్తుల్ని అంటే ఓటర్లని ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి ఆయనని ఆ పదవి నుంచి తొలగించండి అంటూ ప్రతిపక్షాలన్నీ కూడాను ఈసీకి విన్నవించాయి. దాన్ని ఎలా చూస్తారు? అసలు పొంతల లేనటువంటి వ్యవహారం సార్ ఇది. ఈరోజు గతంలో ఈ ప్రతిపక్ష పార్టీలు, ఈరోజు మాట్లాడే ప్రతిపక్ష పార్టీలు, ఆ రోజు సుధాకర్ యాదవ్ గారు పెద్దలు చైర్మన్గా ఉన్నప్పుడు ఎలక్షన్ వచ్చిన తర్వాత ఆయన వాళ్ళ ఊర్లో నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అప్పుడు ఆయన్ని ప్రశ్నించలేదే. ఈరోజు కరుణాకర్ రెడ్డి గారు ఉంటేనే గుర్తొస్తుందా? తేడా ఏంటంటే అప్పుడున్నటువంటి ఏ చైర్మన్ కూడా ఉద్యోగులు, ఆయన పోటీ చేసింది అక్కడ కడప జిల్లాలో, ఇక్కడ తిరుపతిలో పోటీ చేసినప్పుడు ఎక్కువ మంది టీటీడీ ఉద్యోగస్తులు తిరుపతిలో ఉన్నారు కాబట్టి ఆ ప్రభావం ఉంటుందన్నది వాళ్ళ భావన. సార్ ఇప్పుడు ఒకటే, కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా చేసినటువంటి పనులు ఏమన్నా రాజకీయమా చెప్పండి? ఏ సంస్థ అయినా కూడా 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఉద్యోగంలో ఉండేటువంటి వాళ్ళ సేవలను మెచ్చి జీతభత్యాలను ఎందుకంటే సంస్థ మీద ఆధారపడి పనిచేస్తుంటారు ఉద్యోగస్తులు అనేవాళ్ళు. వాళ్ళకి ఇతరతర మార్గాలు, ఆదాయాలు ఉండవు. కాబట్టి ఉద్యోగుల కష్టాన్ని, ఉద్యోగులు అందులోనూ మనది ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం, వాళ్ళు చేసేది ఉద్యోగం కన్నా మనం అనడానికన్నా శ్రీవారి సేవ చేస్తున్నారు. వాళ్ళు చేసే ప్రతి ఒక్కటి కూడా భక్తులతోనో లేదంటే దైవ కార్యక్రమంతోనే ముడిపడి ఉంటుంది. అలాంటి శ్రీవారి సేవ చేసేటువంటి ఉద్యోగస్తులకి చాలని వేతనాలు ఉండి వాళ్ళు బాధాతత్వ హృదయాలతో పనిచేయడం ఎంతవరకు న్యాయం సార్? కాబట్టి మానవతా దృక్పథంతో వారందరూ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఈరోజు ఏదో కరుణాకర్ రెడ్డి గారు వచ్చేసారు జీతం పెంచమని అడగట్లా. కొన్ని ఏళ్ళగా వాళ్ళ దగ్గర నుంచి ఉన్నటువంటి డిమాండ్స్ని ఈరోజు అవకాశం వచ్చినప్పుడు కరుణాకర్ రెడ్డి గారు పరిష్కరించారు. ఇళ్ల స్థలాలు ఉదాహరణ ఎత్తుకోండి సార్. ఇళ్ల స్థలాల్లో చనిపోయినటువంటి ఉద్యోగికి కూడా ఇళ్ల పట్టాలు వచ్చే విధంగా కార్యాచరణ తీసుకుంటే చనిపోయిన వ్యక్తి ఏమన్నా వచ్చి ఓటేస్తాడా? వాళ్ళ కుటుంబాలకి ఇచ్చారు. అవును, చెప్పండి సార్. ఈరోజు చనిపోయిన వ్యక్తి వచ్చి ఓటేస్తాడా? వాళ్ళ కుటుంబ సభ్యులు వేసే అవకాశం. అలా కాదు కదా సార్. ఇప్పుడు చనిపోయిన వ్యక్తికి ఓటు ఇచ్చారంటే దాని కోణం వేరే. ఇన్ని సంవత్సరాల పాటు మానవతా దృక్పథం వాళ్ళు చేసినటువంటి సేవని వాళ్ళు లేకపోయినప్పటికీ కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవం అది. కాబట్టి ఆ రీతిలో పనిచేస్తే కూడా వీళ్ళు ఒప్పకుండా వీళ్ళు ఈరోజు వచ్చి ఇంతమంది ఉద్యోగులను ఇబ్బంది పెట్టాలి, సంస్థని తప్పుగా చిత్రీకరించాలి. ఎక్కడ కూడా కరుణాకర్ రెడ్డి గారు రాజకీయం కోసం ఆయన కొడుకునే నా కొడుకుగా చూడద్దు, మీరు నచ్చితే ఓటేయమని అడుగుతున్నాడు. కరుణాకర్ రెడ్డి గారు చెప్పే మాట ఏంది? కరుణాకర్ రెడ్డి కొడుకు అభినయ్ రెడ్డి అని చూసి ఓట్లు వేయొద్దండి. మీకు ప్రజలకు నచ్చితే, అభినయ్ రెడ్డి చేసినటువంటి పనితనం మీకు నచ్చినట్లయితే, అభినయ్ రెడ్డి చేసిన అభివృద్ధి మీకు నచ్చినట్లయితే, అభినయ్ రెడ్డి చేసేటువంటి పరిపాలనా విధానం మీకు నచ్చితే ఓట్లు ఏమని అడుగుతున్నాడు. అలాంటిది ఆయన పోయేసి ఆయన కొడుకు కోసం పోయి పనిచేస్తారంటే నమ్ముతారా సార్? ఓకే, సంతోషం. అనుకున్న సమయం అయిపోవచ్చింది. ఇక ఇంత మన ఆహ్వానం మేరకు స్టూడియోకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పసుపులేటి సురేష్ గారు అనేక అంశాలపైన చక్కగా విశ్లేషించారు, వివరణ ఇచ్చారు. ఇదే కార్యక్రమం మళ్ళీ రేపు సాయంత్రం 7 నుంచి 8 వరకు జరుగుతుంది. ఆ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.